విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా నటించిన చావా మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ అయి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజు వారసుడు శంభాజీ మహారాజు జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో శంభాజీ మహారాజు ఔరంగజేబ్ల మధ్య జరిగిన భీకర యుద్ధాన్ని ప్రధానంగా చూపించారు. విక్కీ కౌశల్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించగా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మికలతో పాటు అక్షయ్ ఖన్నా కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. తొలి రోజున 33 కోట్లు, రెండో రోజున 39 కోట్లు, మూడో రోజున ఏకంగా 45 కోట్లతో బాక్సాఫీస్ దగ్గర వీర విధ్వంసాన్ని సృష్టించింది. అసలు చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి ఒక మంచి పీరియాడిక్ సినిమా వచ్చిందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక 10 రోజులకు ఈ సినిమా అక్షరాల 326 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. రీసెంట్ గా ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లో నిలిచింది. ఇక మొన్నటి శుక్రవారం ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమాను మిగిలిన భాషల్లో డబ్బింగ్ చేయాలని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడా అని ఓటీటీ ప్రియులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 14న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. పైగా ఇప్పుడు ఈ సినిమాపై నెలకొన్న యుఫోరియా అంతా ఇంతా కాదు. దాంతో ఓటీటీ రిలీజ్ కు చాలా రోజులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో దుమ్ము రేపుతున్న టైంలో ఓటీటీ డేట్ బయటకు వచ్చేసింది. నిజానికి ఇలాంటి గొప్ప సినిమాలను ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.